సమయంలో మన సండే స్కూల్ యొక్క కార్యక్రమంలోనికి మనం ముందు కొనసాగుదాం. ఈ సమయంలో ముందుగా సండే స్కూల్ పిల్లల యొక్క ప్రవచనాలు సండే స్కూల్ టీచర్ వారు ముందుకు వచ్చి పిల్లల చేత ప్రవచనాలు చెప్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. సండే స్కూల్ టీచర్ గారు ముందుకు వచ్చి మరి వారితో పాటు పెద్దలు కొంచెం సహకరించండి ప్రవచనాలు చెప్పేటప్పుడు. My name is Samuel. I am studying third class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన గలతీని అనుకున్నాను. I am studying in third class. యెషయా మధ్య నుండి చిగురు పుట్టిన వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించెను. యెషయా 11:1 అందరికీ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ కుస్కా. ఐ స్టడీ సెకండ్ క్లాస్. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4. మై నేమ్ ఇస్ హదస్. ఐ యామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులను భూమి మీద సమాధానం కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లోకా 2:13-14. మై నేమ్ ఇస్ ధర్మాదిత్య. ఐ యామ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. A for Adamu, B for Benjaminu, C for Kananu, D for Davidu, E for Ashelem, E for Ashelem. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రాధానాలలో ఎంతో మాత్రము అల్పమైన దానవు కావు. నీ ఇశ్రాయేలును నా ప్రజలను. I am studying third class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని పంపెను. గలతీ 4:4. My name is Kitka. I am studying 5th class. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని పంపెను. కన్యను హ్యాపీ క్రిస్మస్. Happy Christmas. This took place to fulfill what had been spoken by the Lord by the prophet. Matthew chapter 1:22. My name is Subhash. I am studying in 6th class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4. My name is Abhishek. I am 5th class. యెషయా మధ్య నుండి చిగురు పుట్టిన వాని వేరులను నమ్మకరం ఎదిగి ఫలించిన. యెషయా 11:1. My name is Charles Finn. I am studying 7th. ఏళ్ళగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. My name is Pranay. I am studying 5th class. ఇదిగో నేను నీకు తోడై ఉండును. వెళ్ళు, ప్రతి స్థలమునందు నేను కాపాడుచు దేశమును నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేరు. పురుషుని ఎరుగునదాని ఇది ఎలాగ జరుగును అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకున్నను. పరిశుద్ధుడు పరిశుద్ధుడై దేవుడు కుమారుడని అనబడును. మై నేమ్ ఇస్ జస్వంత్. ఐ యామ్ ఫ్రమ్ క్లాస్ 6. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4. హ్యాపీ క్రిస్మస్. అయితే మై నేమ్ ఇస్ కార్తిక్. ఐ యామ్ స్టడీయింగ్ 5th class. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4.
మై నేమ్ ఇస్ రాజకిష్. ఐఎమ్ స్టడింగ్ సెవెంత్ స్టాండర్డ్. ఏలైనగా మన శిశువు పుట్టాను, కుమారుడిని గర్భపడాను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలమంతుడైన దేవుడు, నిత్యుడిగా తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని పేరు పెట్టబడిన. యెషయా 9:6. హ్యాపీ క్రిస్మస్. My name is Prabhana. I'm studying 8th class. ప్రభు అయిన ఇజ్రాయెల్ దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చే వారికి విమోచన కలుగజేసును. లోక 1:68. My name is Swana. I study 8th class. చెప్పమ్మా. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేశానికి పంపిన గలతీ 4:4. My name is Boyle. I am studying 8th class. చెప్పేసి వాళ్ళు వెనకెళ్ళి ఆదియందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హ్యాపీ క్రిస్మస్. My name is Varun. I am studying 7th class. దుష్టుల ఆలోచన చెప్పునవడక పాపుల మార్గంలో నిడువుక అపవాసి కూర్చున్న చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించి వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నందును. అతడు చేయనంతయు సఫలమవుదును. దుష్టుల అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నందును. కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హ్యాపీ క్రిస్మస్. My name is Lokesh. I am studying 9th class. When they saw the star, they rejoiced with exciting great joy. And when they were coming to the house, they saw the young child with his mother. కేక్ ఏర్పాటు చేయండి. They saw the కేక్ కొరకు ఏర్పాటు young చేయండి. child with Mary, his mother, and fell down and worshipped. And when they had opened their treasures, they presented unto him gifts, gold and frankincense. And Matthew chapter 2 verse 10-11. దావీదు పట్నమందు నేడు రతకుడు ఇప్పకు పుట్టినాడు. ఆమెన నువ్వైనా ఎతికితూ ఉన్నారు. లోక 2:11. హ్యాపీ క్రిస్మస్. దయించి యూత్ వారు అందరూ కొంచెం సహకరించండి కేక్ పట్టి రావడానికి. పెద్దలు మాత్రమే కాదు, యూత్ యవనస్తులు. When the fulfillment of the God's time was came, God sent his 4 sons made of woman under the law. Galatians chapter 4 verse 4. మై నేమ్ ఇస్ జస్మా. మై స్టడీయింగ్ 6th క్లాస్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరుగును. ఇమ్మానుయేలు నాకు భాషాంతరము, దేవుడు మనకు తోడే అని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తాయి 1:23-25. దావీదు పట్టమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. ఆయన పువ్వైన లోక 2:11. హ్యాపీ క్రిస్మస్.
మై నేమ్ ఇస్ జయశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవ పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను 3:16. మై నేమ్ ఈస్ కుందన్ కృష్ణ. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. మరియు ఓ శిశువాని సర్వోన్నతిని ప్రవక్త అనబడదు మన దేవుని మహావాత్సల్యమే బట్టి వారి పాపమును క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించును. ఆయన మార్గంలో స్థిరపరచుటకు నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మన ఛాయల్లోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించును. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవు దినముల వరకు అరణ్యంలో ఉండెను. లూకా 1:76-80 వరకు. మై నేమ్ ఇస్ సిరి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందని కాచుకొని చుండగా రాత్రివేళ తమ మందని కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువలు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేదనని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము వారితో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. అంతటా ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు తమకు ఈ సంగతి మనకు ప్రభు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వెంటనే వెళ్ళి మరియను యోసేపును ఒక తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఆ శిశువును చూచి ఈ శిశువు మనకి చెప్పబడిన లేఖనం ప్రకారము మనం ప్రచురము చేసేదామని చెప్పుకొనిచు గొర్రెల కాపరులకు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే మరియా ఆ మాటలని హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవునికి స్తోత్రము చేయుచు మహిమపరచుచు తిరిగి వెళ్ళిరి. లూకా 2:8-20. మై నేమ్ ఇస్ శాంతి. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశపు అధిపతి అయినప్పుడు మొదట జరిగిన ప్రజాసంఖ్య. అందరూ ఈ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తన భార్యకు ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టిరి. లూకా 1-7. దావీదు పట్టణమందు నేను యోసేపును నీ కొరకు పుట్టినవాడు ఆయన పోయిన ఎత్తికిస్తునక నిన్ను పడుకుంది. మై నేమ్ ఇస్ శరణ్య. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. My name is Havela Grace. I am studying 7th class. Today, in the town of David, Savior, he was born to you. He is the Messiah of Lord. Luke 2nd chapter 11th verse. మై నేమ్ ఇస్ వాత్సల్య. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. దావీదు వంశంలో పుట్టినవాడు కనుక తనకు ప్రధానముగా చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు గలిలియాలోని నజరేతు ఊరి నుండి బెత్లెహేము అనబడిన ఊరికి వెళ్ళెను. లూకా సువార్త 2:5. ఈ సమయంలో 2000